నమస్కారం. ఈరోజు మన రాజ్యాంగంలోకి ఓసారి తొంగి చూద్దాం. ప్రత్యేకంగా ఆర్టికల్ 80 గురించి మాట్లాడుకుందాం. అసలు మన రాజ్యసభ ఎలా ఏర్పడుతోంది, దాని వెనుకున్న బ్లూ ప్రింట్ ఏంటి, అదంతా ఈ ఆర్టికల్లోనే ఉంది. మన పార్లమెంట్లో ఓ సభ ఉంది. అది ఎప్పటికీ రద్దు కాదన్న విషయం తెలుసా? దాన్ని శాశ్వత సభ అంటారు. మరి అందులోకి సభ్యులెలా వస్తారు? ఎవరైనా ఆలోచించారా? రండి, ఈరోజు ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, ముందుగా ఆర్టికల్ 80ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది రాజ్యసభకు ఒక రూల్ బుక్ లాంటిది. అసలు సభ్యులెవరు, వాళ్ళని ఎలా ఎన్నుకుంటారు అనే విషయాలన్నీ ఇందులో ఉంటాయి. రాజ్యసభ, దీన్నే మనం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని కూడా పిలుస్తాం. పేర్లోనే ఉంది కదా, ఇది రాష్ట్రాల సభ. పార్లమెంట్లో ఇది ఎగువ సభ లేదా పెద్దల సభ. దీని అసలు పని ఏంటంటే రాష్ట్రాల గొంతుకను, వాళ్ళ అభిప్రాయాలను ఢిల్లీలో వినిపించడం. అందుకే దీన్ని మన ఫెడరల్ సిస్టంకి గుండెకాయలాంటిది అంటారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఇది లోక్సభలాగా రద్దు కాదు, ఇది ఒక పర్మనెంట్ హౌస్. సరే, ఇప్పుడు ఈ 250 మంది సభ్యుల పజిల్ని కొంచెం విడదీసి చూద్దాం. ఈ నంబర్స్ వెనక కథేంటో తెలుసుకుందాం. ఆర్టికల్ 80 చాలా క్లియర్గా చెప్తోంది, రాజ్యసభలో ఉండగలిగే గరిష్ట సభ్యుల సంఖ్య 250. గుర్తుపెట్టుకోండి, ఇది మాక్సిమం స్ట్రెంగ్త్. మన తర్వాతి డిస్కషన్ అంతా ఈ నంబర్ చుట్టూనే తిరుగుతోంది. అయితే ఈ 250 మంది అంతా ఒకేలా రారు. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మొత్తం సంఖ్యని 2 భాగాలుగా విభజించారు. అందులో 238 మంది ఎన్నికైన సభ్యులు, అయితే మరో 12 మందిని నేరుగా నామినేట్ చేస్తారన్నమాట. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఓవైపు ఎన్నికైన 238 మంది సభ్యులున్నారు కదా, వాళ్లు రాష్ట్రాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి ప్రతినిధులుగా ఉంటారు. మరోవైపు ఈ 12 మంది నామినేటెడ్ సభ్యులు, వీళ్లు తమ తమ రంగాల్లోని నిపుణులు. వీళ్ళని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాజకీయాలతో సంబంధం లేకుండా వాళ్ల నాలెడ్జ్ దేశానికి ఉపయోగపడాలనేది దీని ఉద్దేశ్యం. సో రాజ్యసభకి వెళ్లాలంటే 2 దారులున్నాయన్నమాట. ఒకటి ఎలక్షన్, ఇంకొకటి నామినేషన్. మరి 2 ప్రాసెస్లు ఎలా జరుగుతాయో కొంచెం వివరంగా చూద్దాం. మొదటగా ఆ 238 మంది ఎన్నికైన సభ్యుల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి, వీళ్లని మనం నేరుగా ఓటేసి ఎన్నుకోము. ఇది ఒక పరోక్ష ఎన్నిక. అంటే ఏంటి అంటే మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలుంటారు కదా, వాళ్లు మన తరఫున ఓటేసి రాజ్యసభ సభ్యులని ఎన్నుకుంటారు. దీనికోసం ప్రొపోర్షనల్ రీప్రెజెంటేషన్ అనే ఒక పద్ధతిని వాడతారు. సింపుల్గా చెప్పాలంటే అసెంబ్లీలో ఏ పార్టీకి ఎంత బలముందో దాదాపుగా అదే నిష్పత్తిలో వాళ్లకు రాజ్యసభ సీట్లు వస్తాయి. దీనివల్ల చిన్న పార్టీలకు కూడా అవకాశముంటుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేలు అందరూ కలిసి తమ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎవరిని పంపించాలో నిర్ణయించి ఓటు వేస్తారు. సేమ్ ఇదే ప్రాసెస్ దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. సరే, మరి ఆ 12 మంది నామినేటెడ్ సభ్యుల సంగతేంటి? రాష్ట్రపతి వీళ్లను ఎంపిక చేస్తారని చెప్పుకున్నాం కదా. ఎవరిని పడితే వాళ్ళని కాదు. సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవ ఇలాంటి రంగాల్లో గొప్ప పేరు సంపాదించిన వాళ్లని, ఎంతో అనుభవమున్న నిపుణులను దీనికోసం ఎంపిక చేస్తారు. అంటే ఆలోచించండి, పాలిటిక్స్తో ఎలాంటి సంబంధం లేకపోయినా సరే దేశం గర్వించే ఒక గొప్ప ఆర్టిస్ట్ కానీ లేదా ఒక సైంటిస్ట్ కానీ రాజ్యసభలో అడుగుపెట్టొచ్చు. వాళ్ల అనుభవం, వాళ్ల జ్ఞానం చట్టాలు చేసేటప్పుడు ఉపయోగపడాలి. అదే దీని వెనుకున్న అసలు ఆలోచన. ఇప్పుడు రాజ్యసభకున్న ఇంకో చాలా యూనిక్ ఫీచర్ గురించి చూద్దాం. అదే దాని శాశ్వత స్వభావం. ఇదొక కంటిన్యూయస్ సైకిల్లా పనిచేస్తుందన్నమాట. అసలు శాశ్వత సభ లేదా పర్మనెంట్ హౌస్ అంటే ఏంటి? సింపుల్, లోక్సభలాగా ఇది ప్రతి 5 ఏళ్లకి పూర్తిగా రద్దు అయిపోదు. అంటే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు గానీ లేదా ఏదైనా రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు గానీ దేశం కోసం చర్చించడానికి, ఆలోచించడానికి ఒక సభ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇది మన డెమోక్రసీకి ఒక సేఫ్టీ నెట్ లాంటిది. రాజ్యసభలో ఒక సభ్యుడి పదవీకాలం 6 సంవత్సరాలు. అవును, లోక్సభ కంటే 1 సంవత్సరం ఎక్కువ. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, సభ రద్దు కాకపోతే మరి సభ్యులు ఎలా మారుతారు? ఇక్కడే ఒక తెలివైన సిస్టమ్ ఉంది. ప్రతి 2 ఏళ్లకి మొత్తం సభ్యులలో 3వ వంతు మంది రిటైర్ అవుతారు. వాళ్ల స్థానంలో కొత్త వాళ్లొస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే సభలో ఎప్పుడూ అనుభవమున్న సీనియర్లు, కొత్త ఉత్సాహంతో వచ్చిన జూనియర్లు కలిసి ఉంటారు. ఇది ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది. సభ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ఓకే, ఇప్పటిదాకా రాజ్యసభ స్ట్రక్చర్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఎందుకు? మన ప్రజాస్వామ్యానికి దీనివల్ల ఉపయోగమేంటి? దాని ప్రాముఖ్యతేంటో ఇప్పుడు చూద్దాం. రాజ్యసభ మన సిస్టంలో ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్లా పనిచేస్తుంది. ఎలాగంటే 1. ఇది రాష్ట్రాల హక్కులకు గట్టి వాయిస్లా ఉంటుంది. 2. లోక్సభ కొన్నిసార్లు తొందరపడి చట్టాలు చేస్తే వాటిని ఆపి మళ్లీ ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తుంది. అందుకే దీన్ని రివిజనింగ్ ఛాంబర్ అని కూడా అంటారు. అంతేకాదు, ఇది చట్టసభలకు ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇక నామినేటెడ్ సభ్యుల వల్ల దేశంలోని బెస్ట్ బ్రెయిన్స్ తమ నాలెడ్జ్ని పార్లమెంట్తో పంచుకునే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. 2006లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. అదే కుల్దీప్ నయ్యర్ కేస్. దాని ప్రకారం ఒక రాష్ట్రం తరపున రాజ్యసభకి పోటీ చేయాలంటే అక్కడే నివసించాలనే రూల్ ఏమీ లేదు. ఇదొక రకంగా జాతీయ సమైక్యతను పెంచే నిర్ణయం.
సో ముగింపుగా ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకవైపు రాష్ట్రాల ప్రాతినిధ్యం, మరోవైపు దేశంలోని గొప్ప నిపుణుల అనుభవం. ఈ రెండింటినీ ఒకే చోట కలపడం ద్వారా ఆర్టికల్ 80 మన చట్టాలను, అంతిమంగా మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో కదా.